మామ ఆర్టికల్ 12-22 సింపుల్ ట్రిక్ చెప్తే గుర్తుపెట్టుకో మామ. పొద్దున్నే పేపర్ చదివి 10 ట్రిపుల్ ఆర్ మూవ్ చేస్తే సరిపోతుంది మామ. ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆర్టికల్ 12 నుంచి 22 వరకు కవర్ అయిపోతుంది. ఆర్టికల్ 12 డెఫినేషన్ ఆఫ్ స్టేట్. స్టేట్ ఇంక్లూడ్స్ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పార్లమెంట్, కోర్ట్స్, లోకల్ అథారిటీస్, స్టాచ్యూటరీ అథారిటీస్ ఎక్సెట్రా. ఫండమెంటల్ రైట్స్ ఈ బాడీస్కి అగైన్స్ట్గా అప్లై చేస్తారు మామ. ఆర్టికల్ 13 లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మామ. ఎనీ లా దట్ వైలేట్స్ ఫండమెంటల్స్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ మామ. ఈక్వాలిటీ ఆర్టికల్ 14-18 మామ. ఈ లా అనేది అందరినీ ఈక్వల్గా చూస్తుంది మామ. ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 15(1) వచ్చేసరికి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్సెట్రా. 15(2) ప్రకారం పబ్లిక్ ప్లేసెస్లో షాప్స్, హాస్పిటల్స్, లాడ్జింగ్, స్ట్రీట్ ఫుడ్ ఎక్సెట్రా అందరికీ ఈక్వల్గా యాక్సెస్ ఇవ్వాలి మామ. ఆర్టికల్ 15(3) ప్రకారం ఉమెన్ అండ్ చిల్డ్రన్కి స్పెషల్ ప్రొటెక్షన్ అనేది వస్తుంది మామ టు ఎన్షూర్ ఈక్వాలిటీ. ఆర్టికల్ 15(4) ప్రకారం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎక్స్ట్రా సపోర్ట్ అనేది ఉంటుంది మామ టు ఎన్షూర్ ఈక్వల్ ఆపర్చునిటీస్. ఆర్టికల్ 15(5) అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ ఉంటుంది మామ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ కోసం. ఆర్టికల్ 16 గవర్నమెంట్ జాబ్స్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ వస్తుంది మామ. ఆర్టికల్ 17 ప్రకారం ఎవరిని వాళ్ళ ప్లేస్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ బట్టి ఇవన్నీ తక్కువ చేసి మాట్లాడకూడదు, చూడకూడదు. ఆర్టికల్ 18 మనం టైటిల్స్ లైక్ రాజా, రా అలాంటివి ఏం పెట్టుకోకూడదు మా ఎక్సెప్ట్ ఫర్ మిలిటరీ. రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19-20 ఆర్టికల్ 20 ప్రకారం నువ్వు అన్ఫేర్ పనిష్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మామ. ఆర్టికల్ 21 నువ్వు అలాంటి లాస్ని వైలేట్ చేయకుండా నీకు నచ్చినట్టు బతకొచ్చు మామ. గవర్నమెంట్ అనేది నీ నుంచి నీ ఫ్రీడమ్ని ఆక్కునే రైట్స్ లేవు మామ. ఆర్టికల్ 22 రైట్ టు ప్రొటెక్ట్ అగైన్స్ అరెస్ట్. నువ్వు ఇల్లీగల్గా అరెస్ట్ అవుతే ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని నువ్వు రీజన్ అడగచ్చు మామ. అలానే మీ లాయర్ని కన్సల్ట్ అవ్వచ్చు అని 24 అవర్స్లో మేజిస్ట్రేట్ ముందు నించోబెట్టాలి.